20 నెలల కిందట జరిగిన సాధారణ ఎన్నికల కన్నా ముందు ప్రధానంగా 6 హామీలు సూపర్ 6 పేరుతో 6 హామీలు ఇచ్చి ప్రజల ఆశీర్వాదంతో తిరుగులేని మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి మేధోశక్తితో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అనేక అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాం. చెప్పిన ఆరే కాకుండా చెప్పని అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తాం. ఈరోజు దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగ శక్తి పేరుతో, ఎందుకంటే స్త్రీ శక్తి పేరుతో గత ఏడాది ఆగస్టు 15వ తేదీన మనం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇప్పటికే 24 కోట్ల ప్రయాణాలు జరిగాయి, బస్సుల్లో నిత్యం జరుగుతూ ఉన్నాయి. వారికి తోడుగా డిసెంబర్లో హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంద్రధనుసు పేరుతో 6 హామీలు ఇచ్చాడు దివ్యాంగులకు. అందులో ఒకటి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే వరం, దాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. 40% పైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు ఈ పథకానికి అర్హులైతే దాదాపు 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో దివ్యాంగులు ఉంటారనేది ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తూ ఉంది. అయితే ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 2 లక్షల మందే పాసులు తీసుకున్నారు దివ్యాంగులు. ఇంకా చాలామంది పాసులు తీసుకోలేదు. కానీ ఇప్పుడు అందరికీ ఆ సర్టిఫికెట్ చూపిస్తే 40% పైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులందరూ కూడా ఉచితంగా మహిళలతో సమానంగా స్త్రీ శక్తి పథకం ఏ సర్వీసుల్లో అయితే అమలవుతూ ఉందో ఆ అన్ని సర్వీసుల్లోనూ ఈ దివ్యాంగ శక్తి పథకం కూడా అమలు చేస్తాం. ఈ పథకం కింద మరో వెసులుబాటు ఏమంటే దివ్యాంగుడికి లేదా దివ్యాంగురాలికి పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వారికి తోడుగా ఎవరైనా అటెండెంట్ ఉంటే వాళ్ళకు కూడా బస్సు ఛార్జీల్లో సగం రాయితీ లభిస్తుంది. 50% రాయితీ అటెండెంట్కి కూడా లభిస్తుంది. ఇది ఒక గొప్ప వరం, చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు ఇస్తున్న గొప్ప వరం. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. క్రమం తప్పకుండా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని జరిపే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అనేక రాయితీలు, సంక్షేమ కార్యక్రమాల్లో పెద్దపీట. ఒకప్పుడు 2014-19 మధ్యకాలంలో 200 ఉండే పెన్షన్ని దివ్యాంగులకు 1000 రూపాయలు చేశాం. అట్లాగే 80% అంగవైకల్యం ఉంటే 1500 దాకా ఇచ్చాము అప్పట్లో 19లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ వ్యత్యాసం తీసేసి అందరికీ ఒకే రకంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేశాడు 5 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరు ఊహించినంతగా దివ్యాంగుల పెన్షన్ను 3000 నుంచి 6000 చేశాం ఈరోజు. అట్లాగే ఎవరైనా కిడ్నీ వ్యాధులతో బాధపడి డయాలసిస్ చేసుకుంటా ఉంటే వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. నడవలేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్న కుటుంబ సభ్యుడు ఎవరైనా ఉంటే ఆ కుటుంబానికి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం.
ప్రపంచ దేశాల్లో ఎక్కడా అమలు కాని గొప్ప సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సూత్రాల్లో ఈ సంక్షేమం అనేది అత్యంత ప్రధానమైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మహనీయుడు, పేదలందరికీ దేవుడిలా కొలిసే నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంక్షేమ శ్రేయోరాజ్యాన్ని స్థాపించాలనే తెలుగుదేశం పార్టీ అనే ఒక రాజకీయ వ్యవస్థకు పురుడు పోశాడు. ఆయన చేతుల మీదుగా పురుడు పోసుకున్న ఈ పార్టీ నాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పట్ల, ముఖ్యంగా దివ్యాంగుల పట్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా వాళ్ళపైన ఉన్న ప్రత్యేకమైన ప్రేమను, అభిమానాన్ని చాటుకుంటా ఉంది. ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ఉండే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. జై చంద్ర.